జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ. అనేకులు అంటే ఇంకా కొంతమంది మిగిలినారో లేదా? ఇప్పుడు ఎలిజబెత్ ఉందండి, క్యూన్ ఎలిజబెత్. ఆవిడ క్రైస్తవురాలు. ఆవిడ ఏమంటూ ఈ వచనం చదవగానే ఆవిడ ఏమంటారు తెలుసా? దేవుడు అనేకుల్లో నన్ను ఉంచలేదు, నన్ను ఏర్పాటు చేశాడు. ఆవిడ ఏమంటుంది? ఆవిడ క్యూన్ ఎలిజబెత్ అంటే ఏం తక్కువ? ధనం లేదా ఆవిడకి? ధనం లేదా? నేమ్ లేదా ఆవిడకి? ఫ్లేమ్ లేదా? అన్నీ ఉన్నాయి ఆవిడకి. కానీ ఆవిడ అంటది వచనం చదువుకొని, ఘనులైనను జ్ఞానులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ అంటే ఆవిడ అనుకుంటుంది, నీకు దేవుడు నిన్ను పిలిచాడు అంటే నువ్వు గొప్పదానివనో జ్ఞానవంతురాలవనో ఇంకో దానివనో నిన్ను పిలవలేదు. అందుకోసం 27 అంటున్నాడు. అక్కడ ఒకసారి చూడండి ఒకసారి నేను ఎలా పిలిచాడు అనడానికి 26వ వచనం మనం చదువుతున్నాం కదా. రోమపత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. ఎవరి వల్ల అవుతుంది అంటే కరుణించు పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ. అంటే ఒకడు పొందాలనుకుని వస్తే దొరికేది కాదు, ఒకడు ప్రయాసపడి చేయాలనుకున్నది కాదు. ఒకవేళ నేను ప్రయాసపడి పరిగెత్తి దీన్ని చేస్తాను అనుకుంటే అది ప్రయాస అవుతుంది కానీ దేవుడు చిత్తం అవుతుంది. కాబట్టి అది దేవుడు చిత్తం అవదు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే కరుణించి దేవుని వలననే అగును. ఇది మనల్ని కరుణించాడు ఆయన. నేనుగా ఆయన దగ్గరికి వస్తానని నాకు తెలియదు, ఆయన నా మీద కరుణించాడు. నేనా లోకంలో అనేక రకాలుగా తిరిగినోడిని, అనేక రకాలుగా నేను బ్రతికినోడిని. అది పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే మన జీవితాలు మన సాక్ష్యాలు మనకే బాగా తెలుసు. కాబట్టి ఆ సాక్ష్యాలు బట్టి మనం ఆలోచన చేస్తామంటే మనం ఈ వచనం ముందు తలవలసిందే. 3, 4, 5 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. చూడండి, ఆయన తండ్రి క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. అంటే క్రీస్తునందు పరలోకంలో విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించాడు తండ్రి. ఎవరి ద్వారా? క్రీస్తునందు. తర్వాత 4వ వచనంలో అంటున్నాడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? మీరు నేను వచ్చి కూర్చున్నది ఇప్పుడు కాదు. ఇది జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని పిలిచాడు. మన యొక్క జీవితాలు మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నప్పుడే ఆయన మనల్ని పిలిచాడు. మనకు కూడా తెలియదు. మనం మన ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు మనం దేవుని పిలుపులో ఉన్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. సువార్త ప్రకటన అనే వెరితనం ద్వారా మనం దేవుని దయా సంకల్పం వల్ల మనం ఇక్కడ కూర్చోగలిగాం. అదే చెప్తా ఉన్నాడు. ఎలామన్నాడంటే తన కృతి కలుగున్నట్లు. కృపామహిమకి ఏం రావాలంటే పేరు రావాలి. కీర్తి అంటే ఏంటి? పేరు. ఆయన కృపకు ఆయన మహిమకు ఏం కావాలంటే కీర్తి కలిగినట్లు. అక్కడ అంటున్న మాటను మన సంకల్పం చెప్పున క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా, నువ్వు తండ్రి నీ దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తు ద్వారా నువ్వు తనకి కుమారులుగా స్వీకరించుటకై మనల్ని నువ్వు సహోదరివైనా లేదా కుమారులుగా అయినా కుమార్తెగా నువ్వు స్వీకరించబడాలంటే త్రూ జీసస్ క్రైస్ట్ ద్వారా మాత్రమే. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన ఎవరైనా దేవుడు. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. ప్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టి కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. ప్రియా న్యాయమును బట్టియా అని అడిగి, కాదు, విశ్వాస న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను.
అంటే క్రియల ద్వారా జరిగింది ఏది కూడా లేదు. క్రియల ద్వారా జరిగింది ఏమీ లేదు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నువ్వు లేచి నీ ఇంటి వారిని నువ్వు కలిసి నువ్వు బయటికి రా, నేను పిలిచే దేశానికంటే దేవుడు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మనం ఎలా రక్షించబడ్డామంటండి? క్రియల వలన అంటాడు. మళ్ళా తిరిగి లేచాడు, మళ్ళా నా కోసం స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. అలా స్థలాలు సిద్ధపరిచినాడు, మళ్ళా ఒక రోజు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఇది సువార్త. దీని మీద నువ్వు నమ్మకం వస్తే నువ్వు క్రైస్తవుడి, లేకపోతే నువ్వు క్రైస్తవుడి కాదు. నువ్వు జస్ట్ ఒక ఏదో వచ్చి స్వస్థత గురించి ఆలోచించడు, ఆర్థికంగా విషయాలు ఆలోచించడు, దేనికోసం ఆలోచించడు. ఎందుకంటే తన బిడ్డలు నిద్రపోతుండగా అన్ని సమకూర్చేవాడు ఆయనే. నాకేం కావాలో ఆయనకు తెలుసు. 4-5 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 4-5 వచనం. 4వ అధ్యాయం. అమ్మా, పని చేయవాడికి జీతము రుణమే గాని దానమని ఎంచబడు. పని చేశాను, కష్టపడ్డాను, కష్టపడిన తర్వాత నాకు ఏమి ఇస్తారు? జీతం వేస్తారు. అది రుణమా? అదేమన్నా దానం? అది రుణమా? అది జీతమా? జీతం. మరి మనకేమి ఇచ్చాడు ఆయన? నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము. మరి ఇదేంటండి? అర్థమవుతుందా? అర్థమైందండి? మీరు మళ్ళా చదవండి ఆ వచనాలు. అక్కడ ఏమన్నాడు ఫస్ట్ లో? పని చేయని వానికి, పని చేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఇప్పుడు రుణం అంటే ఇప్పుడు అది ఎంచబడదు, అది దానం కాదు, ఊరికి ఇచ్చింది కాదు. అది ఆయన పని చేశాడు కాబట్టి ఆయన డబ్బులు ఇచ్చాడు. తర్వాత పని చేయక, ఇప్పుడు నేను ఏ పని చేయలేదు, నేను భక్తిహీనుడిగా ఉన్నాను, నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము. ఇప్పుడు నేను పని చేయలేదు, నేను భక్తిహీనుడిని, కానీ నేను ఎవరి మీద విశ్వాసం ఉంచానంటే దేవుని మీద నేను విశ్వాసం ఉంచాను. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? అక్కడ నీతిమంతునిగా తీర్చువాని యందు నేను మాత్రమే నేను విశ్వాసం ఉంచాను. నాకు నేనుగా నీతిమంతుని అవ్వాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను, నేను అవ్వలేకపోతున్నాను. కానీ నన్ను నీతిమంతునిగా తీర్చేది ఎవరు? ఆయన. ఇప్పుడు అదే అంటున్నాడు ఇక్కడ, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 5 అంటున్నాడు, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వానికి. భక్తిహీనుడు ఎవరి మీద అంటే నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వానికి. నువ్వు భక్తిహీనుడివే, నేను భక్తిహీనుడినే, కానీ మనం నీతిమంతునిగా తీర్చేవాడిని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద అంటే మనం రుజువు చేయగలదా అని ఛాలెంజ్ చేసి అడిగాడు ప్రభుడు అక్కడ ఉన్నవాళ్ళు. ఆయన 33.5 సంవత్సరాల నీతి జీవితం మనకి నీతిమంతులుగా చేసింది. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన పునరుత్థానం అంటే ఆయన పునరుత్థానము మనం నీతిమంతులుగా తీర్చింది. ఆయన తిరిగి లేచాడు, చూసారు? చనిపోయి తిరిగి లేవడం వల్ల మనం నీతిమంతులే. ఆయన తిరిగి లేవకుండా అలా ఉండిపోతే మనం భక్తిహీనులుగానే ఉండిపోయేవాడు. ఆయన మాత్రం దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మనకి. ఆయన ఆ ప్యాటర్న్లో, ఆ వచనంలో మనకి ఎన్నిసార్లు ఏర్పరచుకున్నాడు అని 3 సార్లు రాశాడు. ఎన్నిసార్లు రాశాడు? ఎన్నిక లేని వారిని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికంట. ఎన్నికైన వారిని ఏం చేయడానికంటే వ్యర్థం చేయడానికి ఆయన మనల్ని, ఎన్నిక లేని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. ఎవరైనా బలవంతులు అనుకుంటే ఆయన ఏం చేశాడంటే వారిని సిగ్గుపరచడం కోసం మనల్ని ఏం చేశాడంటే బలహీనులుగా చేశాడు. బలవంతులు అక్కడ అన్నాడు, బలవంతులైన వారి మోసే బలహీనుడా కాదు. దేవుడు వలన బలవంతుడు అయ్యాడు, కానీ తన శరీరకంగా ఆయన బలహీనుడే. ఐగుప్తు దేశంలో వాళ్ళు బలవంతులైతే ఆ బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడం అంటే ఎన్నికలో ఉన్నాను, మేము గొప్పవాళ్ళం, నేను అనుకున్నది ఎవరైనా సరే వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచు. ఇప్పుడు ఈ 3 పదాల్లో నేనున్నాను. ఏమన్నాడంటే ఎన్నిక అయిన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని,
ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరిచి, ఇప్పుడు నాకు నిజంగా నేను నీచుడిని, నేను ఎన్నిక లేని వాడిని, ఆయన నన్ను ఎన్నిక చేసుకున్నాను. లేకపోతే నేనేమవుతాండి, నేను కొద్దిగా 1 లేదు, నాదంతా కూడా శూన్యం, నాకు అసలు ఏం లేదు.